గారు జాయిన్ అయ్యారు. అలాగే నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా అమర్ గారు, మీరు అప్పుడు ఒక 10 రోజుల క్రితం నా డిబేట్కి వచ్చినప్పుడు 150 దాటుతాయని చెప్పారు. 150 పైన వస్తాయి కూటమికి. అంత ఎందుకంటే మేము అంతా తిరిగాం కాబట్టి మాకు తెలిసింది జనం ఇది తెలిసిందని. ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఆ రోజు ఎలక్షన్ అయిన రోజు అండి, మే 13th రోజు, ఆ రోజు సాయంత్రం నాకు ఒకటే బలంగా అనిపించింది, 151కి ఒక సీట్ ఎక్కువ వస్తుంది మన కూటమికి, కానీ ఒక సీట్ తగ్గదనే ఆలోచనతో ఉంది. తర్వాత మీతో కూడా డిస్కస్ చేశాను ఇదే విషయము. ఎందుకనంటే ఎలక్షన్ అయిన విధానము, ఆ ఓటింగ్ పర్సంటేజ్ అనుకోండి, లేదంటే టీచర్ ఓట్స్ అనుకోండి, ఎలక్షన్ అయిన విధానాన్ని బట్టి. ఒక్క నిమిషం అమర్ గారు, ఒక్క నిమిషం. మీరు ఏబిఎన్ తెర మీద చూస్తున్నారు. రిషికొండ మీద జగన్ కట్టించిన, ఆయన నివాసం ఉండడానికి కట్టించుకున్న ప్యాలెస్ మీద తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. నిజానికి అది ప్రజల సొమ్ముతో కట్టింది. అది అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, మళ్ళీ గెలుస్తాను అని చెప్పి అన్నాడు కాబట్టి ఓడించిన ఆనందంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడ జెండాలు ఎగరేస్తున్నారు. అక్కడ జాతీయ పతాకాలు ఎగరాలి, అది ప్రజల ఆస్తి కాబట్టి. కాకపోతే ఇది ఆనందం కాబట్టి ఇప్పుడు ఎగరేస్తున్నారు. తర్వాత అది ఎలాగో ప్రజల ఆస్తి, ప్రజలకే దక్కుతుంది అది. కాబట్టి అలాగే జరుగుతుందని కోరుకుందాం. రైట్ అమర్ గారు, ప్లీజ్ కంటిన్యూ. మే 13th రోజు, ఆ రోజు రాత్రి ఏదైతే ఎలక్షన్ అయిన విధానం కానీ, ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లేదు అని అంటే టీచర్ ఓటింగ్ పర్సంటేజ్ కానీ, లేదంటే ఎన్ఆర్వీస్ ఎన్ఆర్ఐస్ స్వచ్ఛందంగా ఎలా అయితే ఏపీకి వచ్చేసి పరోక్షంగా ప్రత్యక్షంగా ఎలా అయితే పార్టిసిపేట్ చేశారో, ఈ విధానాలు అన్నీ గమనించిన తర్వాత లాస్ట్ టైం ఓటింగ్కి తనకు 151 రావటానికి కారణాలకి ఇప్పుడు మనకి ఒక 10 రెట్లు, 5 నుంచి 10 రెట్లు ఎక్కువ అనిపించి, అంటే 5 to 10% ఎక్కువ అనిపించి నా మనసులో వచ్చిన ఆలోచన అది, 151 ఒక సీట్కి ఎక్కువే కానీ తక్కువ రాదని.